హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో పొందుతారు. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను వేణుగోపాల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ పైన వచ్చే లోవర్ డివిజనల్ క్లర్క్ యొక్క జాబ్ ప్రొఫైల్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కెరియర్ ఎలా ఉంటుంది, శాలరీ ఎలా ఉంటుంది, ప్రమోషన్స్ ఎలా ఉంటాయి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి ఇంపార్టెంట్ జాబ్ ప్రొఫైల్స్ని మిస్ అవ్వకుండా పొందుతారు. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలోకి వచ్చినట్టయితే ఈ లోవర్ డివిజనల్ క్లర్క్ యొక్క ప్రధాన విధులు ఏంటంటే, ఏదైతే ఆఫీసులో డైలీ క్లరికల్ వ్యవహారాలు ఉంటాయో ఆ క్లరికల్ వ్యవహారాలని వీళ్ళు నిర్వర్తిస్తూ ఉంటారు. ఫైల్స్ని ప్రిపేర్ చేయడం, రికార్డ్స్ అన్నింటినీ కూడా జాగ్రత్తగా భద్రపరచడం, అలాగే ఎవరైతే సీనియర్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళు ఎటువంటి వర్క్స్ని అసైన్ చేస్తే అటువంటి వర్క్స్ చేయడం, అలాగే ఏవైనా సరే ఫోన్ కాల్స్ గట్రా ఆఫీస్కి వచ్చినట్టయితే ఆ ఫోన్ కాల్స్ని అటెండ్ అవ్వడం. సో ఈ రకంగా క్లరికల్ వ్యవహారాలన్నీ కూడా ఈ లోవర్ డివిజనల్ క్లర్క్స్ అనే వాళ్ళు చూస్తారు. ఆఫీసెస్లో ప్రైమరీ లెవెల్లో ఈ క్లర్క్స్ అనే వాళ్ళు ఉంటారు కాబట్టి ఆఫీసర్స్కి సంబంధించి వాళ్ళ యొక్క విధుల నిర్వహణలో ఈ లోవర్ డివిజనల్ క్లర్క్స్ అనే వాళ్ళు వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. సో ఈ రకంగా లోవర్ డివిజనల్ క్లర్క్స్ యొక్క డ్యూటీస్ అనేవి ఉంటాయి. 8 hours డ్యూటీ అనేది ఉంటుంది. మార్నింగ్ వెళ్తారు, సాయంత్రం వచ్చేస్తారు. ఎక్స్ట్రా అవర్స్ ఏమీ చేయాల్సినటువంటి అవసరం లేదు. సో ఫ్రెండ్స్, మీరు ఈ లోవర్ డివిజనల్ క్లర్క్ని సంపాదించాలి అంటే మీరు ఎవ్రీ ఇయర్ ఎస్ఎస్సి కండక్ట్ చేసే కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ అనేది ఒకటి ఉంటుంది. ఈ సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ ద్వారా ఈ యొక్క లోవర్ డివిజనల్ క్లర్క్ పోస్టులకి ఎస్ఎస్సి రిక్రూట్మెంట్ అనేది చేపడుతూ ఉంటుంది. అయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయంకి వచ్చేసరికి ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 నుంచి 27 సంవత్సరాల ఏజ్ లిమిట్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 years రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్కి 10 years రిలాక్సేషన్ ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అలాగే రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చేసి 3 tiers రిక్రూట్మెంట్ అనేది ఉంటుంది. టైర్ 1లో ఏంటంటే ఆన్లైన్ ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంటుంది. టైర్ 2లో డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది. టైర్ 3లో స్కిల్ టెస్ట్ కానీ టైపింగ్ టెస్ట్ కానీ ఉంటుంది. టైర్ 1 విషయానికి వచ్చినట్టయితే ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 200 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. 75 నిమిషాల టైం లిమిట్ అనేది ఉంటుంది. అలాగే ఏ సబ్జెక్ట్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, ఎగ్జామ్ ప్యాటర్న్ టైర్ 1లో ఏ రకంగా ఉంటుంది అంటే జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 క్వశ్చన్లు వస్తాయి, 50 మార్కులు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25 క్వశ్చన్లు వస్తాయి, 50 మార్కులు. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్స్ వస్తాయి, 50 మార్కులు. జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్ వస్తాయి, 50 మార్కులు. సో మొత్తం 200 మార్క్స్కి ఎగ్జామ్ అనేది ఉంటుంది. 0.50 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. అలాగే టైర్ 2 విషయానికి వచ్చినట్టయితే టైర్ 1లో క్వాలిఫై అయిన వాళ్ళు టైర్ 2కి ఎలిజిబుల్ అవుతారు. టైర్ 2లో ఏంటంటే ఇది ఒక డిస్క్రిప్టివ్ టెస్ట్. ఏదైనా మీ యొక్క రిటర్న్ ఎబిలిటీస్ని టెస్ట్ చేయడానికి ఈ టెస్ట్ అనేది ఉంటుంది. ఎస్ఏ కానీ లెటర్ రైటింగ్ కానీ ఉంటుంది. కంప్లీట్గా ఇంగ్లీష్ కానీ హిందీ కానీ 2 లాంగ్వేజెస్లో ఏదో ఒక లాంగ్వేజ్లో మీరు డిస్క్రిప్టివ్ టెస్ట్కి అటెండ్ అవ్వచ్చు. మినిమం 33% మీకు ఈ టెస్ట్లో వచ్చినట్టయితే మీరు టైర్ 2లో క్వాలిఫై అయినట్టు. టైర్ 2లో క్వాలిఫై అయిన వాళ్ళు టైర్ 3కి ఎలిజిబుల్ అవుతారు. టైర్ 3లో ఏంటంటే టైపింగ్ కానీ స్కిల్ టెస్ట్ కానీ కండక్ట్ చేస్తారు. ఈ రకంగా 3 దశల్ని కూడా 3 స్టేజెస్ని కూడా దాటిన వాళ్ళకి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రకంగా టైర్ 1, టైర్ 2, టైర్ 3లో క్వాలిఫై అయితే మీకు పోస్టింగ్ అనేది ఇస్తారు ఎక్కడో ఒక దగ్గర ఆల్ ఓవర్ ఇండియాలో. అలాగే పే స్కేల్ విషయానికి వచ్చినట్టయితే 5,200 నుంచి 20,200 అనేది పే స్కేలు. గ్రేడ్ పే 1,900. ఇది 6th పే కమిషన్కి సంబంధించి. 6th పే కమిషన్లో ఏంటంటే మీకు 15,000 నుంచి 16,000 వరకు స్టార్టింగ్ చేతికి వచ్చే అవకాశం ఉంటుంది, ఎలివెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని. ఇప్పుడు ఏంటంటే 7th పే కమిషన్ వచ్చింది. 7th పే కమిషన్ ప్రకారం ఆల్మోస్ట్ మీరు 19,000 వరకు కూడా శాలరీ అనేది మీ చేతికి వచ్చే అవకాశం ఉంది 7th పే కమిషన్ ప్రకారం చూసుకుంటే. ప్రమోషన్స్ విషయానికి వచ్చినట్టయితే అప్పర్ డివిజనల్ క్లర్క్ గాను, ఆఫీస్ అసిస్టెంట్ గాను, ఆఫీస్ సూపరింటెండెంట్ గాను, అకౌంట్స్ ఆఫీసర్స్ గాను, అలాగే ఇంకా ఏవైతే ఆఫీసర్ క్యాడర్స్ ఉంటాయో పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. చిన్న వయసులో ఈ జాబ్ సంపాదిస్తే పెద్ద లెవెల్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో ఈ రకంగా ప్రమోషన్స్ అనేవి ఉంటాయి. సీనియారిటీని బట్టి డిపార్ట్మెంటల్ టెస్టుల ద్వారా ఈ ప్రమోషన్స్ అనేవి ఉంటాయి. ఫెసిలిటీస్ విషయానికి వచ్చినట్టయితే ఎలివెన్సెస్ ఉంటాయి, ఇన్సూరెన్స్ అండ్ మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి, హౌస్ రెంట్ ఫెసిలిటీ ఉంటుంది. అలాగే ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఫెసిలిటీస్ వస్తాయో అటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఈ జాబ్కి రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది లోవర్ డివిజనల్ క్లర్క్కి సంబంధించినటువంటి ప్రొఫైల్. నెక్స్ట్ వీడియోలో డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించినటువంటి ప్రొఫైల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా పొందుతారు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.